మనం జీవిస్తున్న ఈ లోకం ఒక చక్రం. జన్మ, మృత్యువు, కర్మబంధాల సుడిగుండం. ఈ బంధాల నుండి విముక్తి కోసం దేవతలు సైతం తపస్సు చేసే రోజు ఒకటి ఉందంటే నమ్ముతారా? సాక్షాత్తు వైకుంఠ ద్వారాలు భూమిపై తెరుచుకునే అద్భుతం అది. ఆ రోజు ఒక్కసారి ఆ పవిత్ర ద్వారం గుండా జగన్నాథుణ్ణి దర్శనం చేసుకుంటే ఇక తిరిగి ఈ మృత్యులోకంలోకి అడుగు పెట్టాల్సిన అవసరమే లేదు. ఆ పవిత్రమైన రోజే ముక్కోటి ఏకాదశి. దీనినే మనం వైకుంఠ ఏకాదశి అంటాం. ఈ మోక్షద్వారం దర్శనం కోసం ఎన్నో లక్షల మంది తప్పించిపోతుంటే నాకు ఆ వెంకటేశ్వరుడు ఇచ్చిన అదృష్టం చూడండి. ఆ ఏకాదశి రోజైన డిసెంబర్ 30కి లక్కీ డిప్లో వైకుంఠ ద్వార దర్శనం లభించింది. ఇంతకంటే అదృష్టం ఏమైనా ఉంటుందో చెప్పండి. మరి ఆ దర్శనం వెనుక ఉన్న పవిత్రత ఏంటి? ఆ దర్శనం కోసం దేవతలు సైతం ఎందుకు వేచి చూశారు? ఈ ఏకాదశి ఎలా పుట్టింది? భగవంతుడు ఇచ్చిన ఆ వరం వెనుక ఉన్న భయంకర పోరాటం ఏమిటి? ఈ రోజు ఉపవాసం ఉంటే కలిగే అనూహ్యమైన ఫలితం ఏమిటి? తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆనాడు ముల్లోకాలపై తన ఆధిపత్యాన్ని ప్రకటించిన ఓ భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు. వాడే ముర. అసాధ్యమైన వరాలు పొందిన ఆ ముర దేవతలను, ఋషులను హింసించడం మొదలుపెట్టాడు. ఇక వేరే గత్యంతరం లేక దేవతలందరూ ఆ శ్రీమన్నారాయణ్ణి శరణు వేడారు. యుద్ధం మొదలైంది. విష్ణువుకి ముర రాక్షసుడికి మధ్య జరిగిన పోరాటం యుగాలు దాటింది. చివరికి తన శక్తిని కాపాడుకోవడానికి విష్ణుమూర్తి ఒక లోతైన గుహలోకి వెళ్ళి కళ్ళు మూసుకున్నారు. అదే అదనుగా భావించిన ముర నిద్రిస్తున్న స్వామిని అంతం చేయడానికి కత్తి ఎత్తాడు. సరిగ్గా ఆ క్షణంలో ఊహించని అద్భుతం జరిగింది. నిద్రిస్తున్న విష్ణుమూర్తి దేహం నుండి అత్యంత తేజోవంతమైన మహత్తరమైన శక్తి ఒక స్త్రీ రూపంలో ఉద్భవించింది. ఆ శక్తి క్షణంలో ఆ రాక్షసుణ్ణి అంతం చేసింది. కళ్ళు తెరిచిన విష్ణుమూర్తి ఆ శక్తిని చూసి ముగ్ధులయ్యారు. ఆమెకు ఏకాదశి అని నామకరణం చేశారు. అత్యంత విలువైన వరం ఇచ్చారు. ఏమిటా వరం? ఓ ఏకాదశి, నీవు పుట్టిన ఈ రోజున ఎవ్వరు ఉపవాసం ఉండి నన్ను పూజిస్తారో వారికి వైకుంఠలోకంలో స్థానం దక్కుతుంది అని. వారికి మళ్ళీ పునర్జన్మ అనేదే ఉండదు అని వరమిచ్చారు. ఆ శక్తి ఉద్భవించిన పవిత్ర దినమే ఈ వైకుంఠ ఏకాదశి. మరి దీనికి ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అన్నారో తెలుసా? ఈరోజు ముక్కోటి దేవతలు సైతం వైకుంఠం నుండి భూమిపైకి వచ్చి తమకు మోక్షం ప్రసాదించమని విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. వైకుంఠం అంటే అదొక పవిత్రమైన లోకం. అక్కడికి ప్రవేశించడానికి ఉన్న మార్గమే వైకుంఠ ద్వారం. ఈ రోజున ఆ వైకుంఠ ద్వారాలు భూలోకంలోనే దేవాలయాల్లో ఉత్తర ద్వారంగా తెరుచుకుంటాయి. ఈ ద్వారం గుండా ప్రయాణిస్తే మన కర్మబంధాలు, పాపాలు అన్నీ భస్మమైపోతాయని ప్రగాఢమైన విశ్వాసం. అందుకే ఆ ఉత్తర ద్వార దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ఉదయం నుంచే వేచి చూస్తారు. ఆ ద్వారం గుండా అడుగు వేయడం అంటే వైకుంఠంలోకి అడుగు వేయడం లాంటిదే. జ్ఞానంతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం మొదలయ్యే ఈ పవిత్ర ఘట్టం సమస్త జగత్తుకు శుభాన్ని, మోక్షాన్ని సూచిస్తుంది. మరి ఇంతటి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఈ వైకుంఠ ఏకాదశిని ఎలా ఆచరించాలి? ఇది కేవలం ఒక్కరోజు ఉపవాసం కాదు, అదొక సంకల్పం. ముందు రోజు దశమి నుండే మనం ఆహార నియమాలు పాటించాలి. దశమి రోజు సాయంత్రం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఏకాదశి రోజు ఉదయం నిద్రలేచి శరీరాన్ని, మనసుని శుద్ధి చేసుకోవాలి. ఈ రోజున పూర్తి నిరాహార దీక్ష ఆచరించాలి. కేవలం దేవుడిపైనే దృష్టి పెట్టాలి. ఆరోగ్య పరిస్థితి సహకరించని వాళ్ళు పాలు, పండ్లు తీసుకోవచ్చు, కానీ పూర్తి ఉపవాసం ఉండడం ఉత్తమం. మనం ఇంట్లోనే ఉంటే విష్ణు సహస్రనామం పఠించడం, భగవద్గీత శ్లోకాలు చదవడం, దేవుడి కథలు వినడం లాంటివి చేయాలి. మీ ఇంద్రియాలను దైవం పైకి మళ్లించాలి. మరుసటి రోజు ద్వాదశి పారాయణ సమయం చాలా కీలకం. సూర్యోదయం తర్వాత బ్రాహ్మణులకు దానం చేసి విష్ణువును స్మరించుకొని అప్పుడు మాత్రమే ఉపవాసం విరమించాలి. అప్పుడే ఈ ఏకాదశికి పరిపూర్ణ ఫలం లభిస్తుంది. బంధాల నుండి విముక్తి కోరికనే ప్రతి మానవుడికి వైకుంఠ ఏకాదశి ఒక వరం. ఈ ఒక్కరోజు మనం నిష్టగా ఆచరించే వ్రతం కోటి జన్మల పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ వైకుంఠ ద్వార దర్శనం కేవలం దేవాలయంలో ఒక ద్వారం గుండా వెళ్ళడం కాదు,
అది మన అంతరంగాన్ని శుద్ధి చేసుకుని మోక్షానికి మార్గం తెలుసుకోవడం. మీరు కూడా ఈ ఏకాదశి నాడు పూర్తి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణ్ణి పూజించి ఈ సంసార బంధాల నుండి విముక్తి పొందాలని కోరుకుందాం. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.